నమస్తే వెల్కమ్ టు ఆంధ్రప్రభ. తెలంగాణలో పంచాయతీ ఎన్నికల నిర్వహణపై ఉత్కంఠకు తెరపడింది. ప్రభుత్వం జారీ చేసిన జీవో 46పై అభ్యంతరం వ్యక్తం చేస్తూ దాఖలు చేసిన పిటిషన్పై స్టే ఇచ్చేందుకు రాష్ట్ర హైకోర్టు నిరాకరించింది. ఆ పూర్తి డీటెయిల్స్ ఏంటో ఈ ఎపిసోడ్లో చూసేద్దాం. పంచాయతీ ఎన్నికలపై స్టే విధించేందుకు తెలంగాణ హైకోర్టు నిరాకరించింది. రిజర్వేషన్ల కోసం ప్రభుత్వం జారీ చేసిన జీవో 46పై అభ్యంతరం వ్యక్తం చేస్తూ పలు బీసీ సంఘాలు పిటిషన్లు దాఖలు చేసిన సంగతి తెలిసిందే. అత్యంత వెనుకబడిన కులాలకు రిజర్వేషన్లు కేటాయించాలని పిటిషన్లో కోరాయి. బీసీలలో ఏబిసిడి వర్గాల ఆధారంగా రిజర్వేషన్లు ఇవ్వాలనేది పిటిషనర్ల ప్రధాన డిమాండ్. దీనిపై విచారణ జరిపిన ధర్మాసనం ప్రస్తుతం స్టే విధించలేమని స్పష్టం చేసింది. ఎన్నికలకు సంబంధించిన ప్రాసెస్ను ఆపేయడానికి హైకోర్టు నిరాకరించింది. ఈ క్రమంలోనే సంచలన వ్యాఖ్యలు చేసింది ధర్మాసనం. ఎలక్షన్స్కు నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత తాము ఎలాంటి జోక్యం చేసుకోవోమని తేల్చి చెప్పింది. ఇక తాము ఎన్నికలను నిర్వహించాలని గతంలో ఆదేశించామన్న కోర్టు ఇప్పుడు మళ్లీ మేమే నిలిపివేయాలని ఎలా స్టే ఇవ్వాలి అంటూ ప్రశ్నించింది. ఈ క్రమంలోనే దీనిపై రాష్ట్ర ప్రభుత్వం కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అనంతరం తదుపరి విచారణను 8 వారాలకు వాయిదా వేసింది. అయితే పిటిషన్ల విచారణలో భాగంగా బీసీ రిజర్వేషన్లకు సంబంధించి పిటిషనర్ తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. బీసీలలో ఏబిసిడి వర్గాల ఆధారంగా ఉపవర్గీకరణ చేసి రిజర్వేషన్లు కేటాయించాలని కోరారు. దీనిపై స్పందించిన న్యాయస్థానం సబ్ కేటగిరీ రిజర్వేషన్ల కోసం నోటిఫికేషన్ విడుదలైన తర్వాత ఎలక్షన్ రద్దు చేయాలని కోరుకుంటున్నారా అని ప్రశ్నించింది. గతంలో అంటే 42% రిజర్వేషన్ల జీవో విచారణ జరుగుతున్న సమయంలో పాత పద్ధతిలోనే ఎన్నికలు నిర్వహించాలని తాము సూచించిన విషయాన్ని హైకోర్టు గుర్తు చేసింది. ప్రస్తుతం కూడా అదే పద్ధతిలో ఎన్నికలు సాగుతాయని స్పష్టం చేసింది. ఇక హైకోర్టు తీర్పు నేపథ్యంలో తెలంగాణలో పంచాయతీ ఎన్నికలకు లైన్ క్లియర్ అయ్యింది. ఈ నేపథ్యంలో ఈసీ నిర్దేశించిన షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు 3 విడతల్లో జరగనున్నాయి. అంటే వచ్చే నెల 11, 14, 17 తేదీలలో పోలింగ్ జరగనుంది. కాగా ప్రస్తుతం మొదటి విడత నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. కీప్ వాచింగ్ ఆంధ్రప్రభ.